యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు నామానికి, జీవం కలిగిన క్రీస్తు, మరణంపై విజయాన్ని పొందుకున్న క్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ధైర్యం తెచ్చుకొని మనం అనుకున్నది జరగాలి, మనం చెయ్యాలి అనగా మనం దేవుడికి లోబడి అయి ఉండాలి. కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లేకపోతే తెలుసుకున్న వారు బలహీనపడ్డ వారిని బలపరచాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిసెస్ శ్రీధర్ గారు మరియు ప్రణవి గారు, వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు. శ్రీధర్ గారు మరియు ప్రణవి గారి బిడ్డలు షలీమ్యల్ మరియు సలోమి వారి ఆరోగ్యాల కొరకు, మంచి భవిష్యత్తు కొరకు, అదేవిధంగా వారి సహోదరి కుమార్తె అమూల్య వివాహం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడు వీరు తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. వీరు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, వారు రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్నారో వారు, అదేవిధంగా ఈ కుటుంబము కూడా ఈ ఆత్మీయంగా బలపడే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించునుగాక. దేవుడి కుటుంబానికి ఈ వాక్యమిని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి ఇస్తున్న వాగ్దానం, నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించుమనుగా. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని సాతానుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మనం సొంత వారికి, అతి ముఖ్యంగా దేవునికి లోబడి ఉండి మన సొంత వారిని ఎదిరించకుండా సాతానుడు తీసుకొచ్చే ప్రతి కష్టాన్ని, భేదాభిప్రాయాన్ని, సమస్తాన్ని ఎదుర్కొంటే మనం వాడిని ఎదిరిస్తే అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును. ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని గొప్ప అవకాశాన్ని కలిగించిన కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. ఈ వాక్యమిని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ ఈ ఆజ్ఞకి లోబడి ఈ వాగ్దానం వారందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చి దీవించునుగాక. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. అమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగునని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలుగువాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును, జాగ్రత్త వినాలి, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Paul is saying to the Philippian church, పౌలు భక్తుడు చెప్తున్నాడు, పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము. I want to know the power of resurrection. ఈ ఆరాధనలో పాల్గొన్న వారు మీ ప్రార్థన, మీ కోరిక ఏదై ఉండాలి అనగా, ప్రభువా నీ పునరుద్ధాన శక్తి, I want to know the power of resurrection. నీ పునరుద్ధాన శక్తి నేను ఎరుగు నిమిత్తమై ప్రభువా నాకు సహాయం చేయనాన. ఎందుకు పునరుద్ధాన శక్తి, ఎందుకు మనకు కావాలి? లేకపోతే పౌలు గారు చెప్పిన రీతిగా నీ పునరుద్ధాన శక్తి, నీ శ్రమలలో పాలిభాగస్తులు అయ్యే కృపానుభవం నువ్వు నాకు దయచే ప్రభువా అని ఎందుకు అడగాలి అనగా, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనము. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాడిని, జాగ్రత్త వినాలి, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? అది చాలు తల్లి. సజీవుడైన వాడిని మృతులో మీరు ఎందుకు వెతుకుచున్నారు? సజీవుడైన దేవుడిని, నా మాట వింటున్నారు కదా, సజీవుడైన దేవుడిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. అక్కడ చూడండి అమ్మ, క్వశ్చన్ మార్క్ ఉందా అక్కడ? క్వశ్చన్ మార్క్. సజీవుడైన దేవుడిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అనగా, శిలువలో మరణించారు, 7 మాటలు మీరు ధ్యానించి ఉంటారు. ధ్యానించిన తర్వాత యేసు ప్రభు వారు చెప్పారు, యేసు ప్రభు వారు ఈ శిష్యులకు చెప్పారు, యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి వచ్చిన వారితో తేటగా క్లియర్గా చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. లూకా సువార్త 23:22 మీరు చదవండి. అక్కడ యేసు ప్రభు వారు ఎంతో క్లియర్గా చెప్పారు, నేను మరణాన్ని జయించి 3వ దినాన్ని నేను లేచే దేవుడును, ఐఎమ్ గోయింగ్ టు రైజ్ ఆన్ ద 3rd డే. మరణాన్ని జయించి 3వ దినాన్ని నేను పునరుద్ధాన దేవుడును అవుతానని చెప్పిన తర్వాత కూడా
వీరు దేవుని సమాధి దగ్గరికి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న సంఘమయ సమయంలో మీరు గమనించవలసిన విషయం, అనేక సార్లు యేసు ప్రభుని మనము we are searching God in dead places. అలనాడు ఏ రీతిగా సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో ప్లేస్లో ఏ రీతిగా వారు వెతుకుతున్నారో, నా జీవితంలో కూడా అనేక సార్లు సజీవుడైన దేవుడిని మనం అర్థం చేసుకున్నట్లే. సజీవుడైన దేవుడు, నా వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని మనం నమ్మటంలే. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. ఎందుకు ఆయన సజీవుడైన దేవుడు అనగా మరణాన్ని జయించిన దేవుడు. జ్యోతిరాజయ్య గారు ఆయన పాట పాడుతూ వచ్చారు, మరణాన్ని జయించిన దేవుడు. హీఈస్ ఎ గాడ్ హూ డిఫీటెడ్ డెత్. ఓ మరణమా నీ ముళ్ళు అక్కడ. చూడండి అమ్మ, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56, 57 అమ్మ. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మృంగివేయబడును అని రాయబడిన మరణము మృంగివేయనని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడ? నీ ముల్ల. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలనాడు ఆ స్త్రీలు ఏ రీతిగా ఆ దేవుని ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు, దేవుని చూద్దాము, లేకపోతే ఆయనని మేము అనాయింట్ చేద్దాం, వారికి ఉన్న స్పైసెస్ తీసుకొని అనాయింట్ చేద్దామని వెళ్ళారు. ఆ రీతిగా కొంతమంది ఈరోజు వచ్చారేమో. కొంతమంది యేసు ప్రభు నిజమైన దేవుడా, లేకపోతే నిజంగా పునరుద్ధానుడు పొందాడా అని వినటానికి వచ్చారేమో. వాగ్దానం ఏది అర్థం కాకపోయినా ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చెప్పాడు, నేను మరణిస్తాను, నేను సిలువలో మరణిస్తాను, పాప క్షమాపణ నిమిత్తమై నిన్ను రక్షించుటకు నేను సిలువలో మరణిస్తాను అని చెప్పిన దేవుడు ఆయన మరణించాడు. మరణించిన దేవుడు సిలువ మీద ఆ రీతిగా ఉండలే. సిలువ మీద ఆ రీతిగా ఉంటే నీకు నాకు నిరీక్షణ ఉండేది కాదేమో. ఆ సిలువలో ఆ రీతిగా ఉండిపోయి ఉండుంటే, ఆయన మరణాన్ని జయించకుండా ఉంటే మనము ఈస్టర్ జరుపుకునే వారము కాదేమో. కానీ ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. హీ సేయింగ్, ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టేయింగ్, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమును విరిచిన దేవుడు యేసు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు గాడ్ ఈస్ సేయింగ్, ఐ హావ్ డిఫీటెడ్ డెత్, యూ షుడ్ హ్యావ్ ఎ హోప్. నీకొక నిరీక్షణ, నాకొక నిరీక్షణ. ఏ నిరీక్షణ అనగా, నేను ఈ వాక్యం చెప్తా, ఈ రీతిగా నేను మరణించాను అనుకోండి, నాకొక నిరీక్షణ. ఎటువంటి నిరీక్షణ అనగా, నేను ఆ ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాను కాబట్టి, ఆయన పాప క్షమాపణ, ఆయన ఇచ్చిన పాప భిక్షను నేను అందుకున్నాను కాబట్టి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను కాబట్టి, నాకొక నిరీక్షణ, పునరుద్ధానములున్న నిరీక్షణ, మరణమును గెలిచిన ఆ యేసు ప్రభులున్న నిరీక్షణ. నేను ఈ గడియలో నేను మరణిస్తే మా తండ్రి గారిని నేను చూడబోతున్నాను అనే నిరీక్షణ. ఎవరైనా తల్లి మరణించి, తండ్రి మరణించి, ఎవరైనా ఈరోజు ఆ కుమార్తె లేకపోతే కుమారుడు మరణించి, ప్రాణ స్నేహితురాలు మరణించి ఉంటే నీకొక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేకపోతే నీకు నిరీక్షణ కావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నిరీక్షణ ఉన్నదా? డూ యు హ్యావ్ హోప్? నీకు నిరీక్షణ కలిగి ఉన్నదా? ఎస్. నువ్వు దృఢముగా చెప్పగలుగుతావా? ఎస్ పాస్టర్ గారు, నాకు నిరీక్షణ ఉంది. ఎందుకనగా ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు సిలువలో మరణించారు, నా గురించి ఆయన రక్తము చిందించారు అనే నమ్మకం ఉంది కాబట్టి ఐ హ్యావ్ ది అష్యూరెన్స్, నాకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. పాలు గారు అంటున్నారు, ఐ వాంట్ టు నో జీసస్ క్రైస్ట్. నేను యేసు ప్రభుని ఎరగాలని, ఆయన పునరుద్ధానములున్న శక్తి నేను ఎరగాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు పునరుద్ధానములున్న శక్తి నువ్వు ఎరగాలి అనగా నువ్వు చేయవలసిన 5 సత్యాలు నేను క్విక్గా మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. పునరుద్ధానంలో ఉన్న శక్తి, మీరు ఏ రీతిగా పునరుద్ధాన శక్తి? పౌలు గారు చెప్పిన రీతిగా, ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఆయన ఇక్కడ లేరు, హీఈస్ రిజన్. ఆయన మరణాన్ని జయించి, నా మాట వింటున్నారు కదా, ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానైన దేవుని శక్తి నేను పొందాలి అనగా, ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వివాహ జీవితంలో, నీ నిజ జీవితంలో, నీ సంఘ జీవితంలో నీ పునరుద్ధాన శక్తి ఆయన పొందుకొని, ద పవర్, ఇఫ్ యు వాంట్ టు ఆపరేట్ ఇన్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, నీ పునరుద్ధాన శక్తిలో నువ్వు నడవాలి, నీ విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి అనగా ఈ 5 సత్యాలు నీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా నెంబర్ 1, అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం.
విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడు ఉంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని, నెంబర్ 1, నీ పునరుద్ధాన శక్తి నువ్వు ఎరగాలి అనగా, నీ పునరుద్ధాన శక్తి నీ జీవితంలో, ఇఫ్ యు వాంట్ టు ఆపరేట్ విత్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, శక్తి కలిగిన సేవకుడుగా, శక్తి కలిగిన సేవకురాలుగా, శక్తి కలిగిన ఆ దేవుని అనుసరించే యేసు అనుచరుడుగా నువ్వు జీవించాలి ఈ భూలోకంలో అనగా, మొట్టమొదటిగా నీ జీవితంలో జరగవలసిన క్రియ ఏంటి అనగా, ఈయన దేవుని వాక్యము, లూదియా దేవుని వాక్యము వినుచుండగా దేవుడు ఆ లూదియా హృదయమును తెలుసు. నెంబర్ 1, తెరవబడిన హృదయము. నెంబర్ 1, you have to understand God opened the heart of లూదియా హృదయాన్ని తెరిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం అక్కడ చూడండి. తల్లి ఒకసారి చదువు, తల్లి మళ్ళీ ఒకసారి చదువమ్మా. లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అది ఒక స్త్రీ వినుచుండెను. ఒక స్త్రీ చెప్పండి, ఒక స్త్రీ వినుచుండెను. అది ఒక స్త్రీ వినుచుండెను. ఎవరు చెప్తుండగా వినుచుండెను? అమ్మా చదువుతలే. లూదియాను ఒక స్త్రీ, దైవభక్తి గల ఒక స్త్రీ, దైవభక్తి గల స్త్రీ ఒక స్త్రీ వినుచుండెను. ఎవరు చెప్తా వినుచుండెను? పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే లూదియా గారు ఏం చేస్తున్నారు? వింటా ఉంది. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఈయన లూదియా గారు ఏం చేస్తున్నారు? అటు ఇటు దిక్కులు చూస్తున్నారా? అప్పుడు సెల్ ఫోన్ లేవు, కానీ ఇప్పుడు ఈ మధ్యన నేను ఎప్పుడు ఈ వాక్యం చెప్పిన మాట చెప్తా ఉంటాను. 2 యాపిల్ కాయలు సంఘాలను ముంచేస్తున్నాయి, కుటుంబాలను ముంచేస్తున్నాయి, వివాహాలను ముంచేస్తున్నాయి. ఒక యాపిల్ ఏమో, నేను అమెరికాలో ఉన్నాను, 23 సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చేటప్పుడు మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే యాపిల్ అని ఒకటి తయారు చేశాడండి బాబు. యాపిల్ ఐఫోన్ ఉందా? యాపిల్ ఐఫోన్ ఉంటే తిరగేసి చూడండి, సగం కొరికేసిన యాపిల్ కాదు. ఇంకొక యాపిల్ పాపాన్ని తీసుకొచ్చేసింది. ఎక్కడ? ఏదైనా తోటలో అమ్మగారు తినేసి అయ్యగారికి ఇచ్చింది సగం కొరికేసి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ మధ్యలో ఏమైపోయింది తెలుసా? నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది, ఎప్పుడైనా ఈయనని కలిసి, సార్ మీరు అన్ని ఫలాలు ఉండగా, ఇన్ని ఫ్రూట్స్ ఉండగా, అమెరికాలో ఇన్ని ఫ్రూట్స్ ఉండగా పోయి యాపిల్ పెట్టారంటండి బాబు, అది కూడా సగం కొరికేసింది, ఎందుకు పెట్టారో బాబు అని అడగాలని నాకు ఒక ఆశ అన్నమాట. కాదు, ఈ ఫోను సంఘాలకు వస్తారు, నా మాట వింటున్నారా తమ్ముళ్ళు చెల్లెలు? జాగ్రత్త వినాలి. గుడికి వస్తారు, బాడీ ప్రజెంట్. అది బాబు బాగా తెలిసండి బాబు. బాడీ ప్రజెంట్, మైండ్ అప్సెట్. అయ్యగారు ఇక్కడ వాక్యం చెప్పి ఎంతో ఆత్మపూర్వంగా ఆయన ప్రిపేర్ అయ్యి ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసి ప్రిపేర్ అయ్యి మాలాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తే వాక్యం చెప్తా ఉంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అలాగ వాక్యం విన్నట్టే వింటుంటారు. ఎంత నటనో అయ్యో బాబోయ్ కాదు. మనము పవర్ స్టార్ ఏంటి సూపర్ స్టార్ కంటే మించిన స్టార్లు అన్నమాట. ఇలాగ చూసినట్టే ఒక చేత్తోనే అసలు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఒక చేత్తోని ఇలాగంటే ఒక 10 పోస్టులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. విచారకరమైన సంగతి. లూదియా అక్కడ తన హృదయము తెరవబడ్డది. నా మాట జాగ్రత్త. ద గాడ్ హెస్ ఓపెన్డ్ ద హార్ట్ ఆఫ్ లూదియా. ఎందుకు అనగా పౌలు గారు చెప్తున్న వాక్యాన్ని తను వింటా ఉంది. లూదియా హృదయం ఎందుకు తెరవబడ్డది చెప్పండి? లూదియా హృదయం ఎందుకు తెరవబడ్డది? తను పౌలు గారు చెప్తున్న మాట. అది పౌలు గారు చెప్తున్న మాట. దేవుని వాక్యము బోధించబడుచుండగా యూ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అటు ఇటు చూస్తాం, లేకపోతే దిక్కులు చూస్తాం, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్, లేదంటే సెల్ ఫోన్లో ఆ పోస్టులు, ఇన్స్టాగ్రాము, ఆ గ్రామ్ ఈ గ్రామ్, ఎవరెప్పుడు ఏ మైదార్ న్యూస్ పెట్టారో, లేకపోతే ఏ గాసిప్ న్యూస్ పెట్టారో అని చూస్తాం కాదు ఎంతసేపు. దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అక్కడ మనం చూసినట్లయితే లూదియా ఆ పౌలు గారు చెప్తున్న మాటకు లక్ష్య పెట్టింది కాబట్టి తన హృదయము తెరవబడింది. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము. అమ్మ రోమిలు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం కాదు, వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి అమ్మ? చదువుతలే.
వినుట క్రీస్తును గూర్చిన మాట వలన క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన, అనగా దేవుని వాక్యము వినుట వలన, మీకు దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం. అది మనం సోది మాటలు వినటానికి ఎంత కుతూహలమో కాదు. దేవుని వాక్యం వినము. ఇట్లాంటి సభలు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రార్థనాపూర్వకంగా పెట్టిన సభలకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం వినం. అందుకనే నా మాట వింటే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీ జీవితంలో నిస్పృహ, నిరాశ, కృంగుదల, నీ జీవితంలో కన్నీరు ఆగటంలే, నీ జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత ఉండటంలే, నువ్వు ముందుకు సాగటం లేదు. ఎందుకనగా నువ్వు విన్న వాక్యం పట్ల నువ్వు విశ్వాసం ఉంచటం లేదు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్, యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద వర్డ్ దట్ యు ఆర్ లిసనింగ్. ఉదయకాల సమయంలో ప్రశ్న, మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. విన్న వాక్యము పట్ల మనం విశ్వసిస్తున్నామా? మన హృదయము తెరవబడ్డదా? మన హృదయం తెరవబడ్డా? చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 17 verse 9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అని అంటూ దాన్ని అర్థం చేసుకునేవారు ఎవరు? హూ కెన్ అండర్స్టాండ్ ద హార్ట్? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని అర్థం చేసుకునేవారు ఎవరు అని లేఖనాలు సెలవిస్తుండగా నువ్వు చేయవలసిన మాట, లూదియా ఆ పౌలు గారు చెప్తున్న వాక్యము పట్ల లక్ష్యం పెట్టింది. ఆమె ఆ వాక్యము వింటూ వచ్చింది కాబట్టి దేవుడు తన హృదయాన్ని తెరిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. 139వ కీర్తన 23-24. దేవా నన్ను పరిశోధించి నా హృదయం. దావీదు అంటున్నాడు, జాగ్రత్త వినండి అమ్మ, జాగ్రత్త వినండి. దేవా నా హృదయమును నన్ను పరిశోధించి నా హృదయమును, అక్కడ చూసారా మళ్ళా నా హృదయమును. లూదియా హృదయము తెరవబడ్డది. దేవుని వాక్యము వినగానే లూదియా హృదయము తెరవబడ్డది. దావీదు అంటున్నాడు, దేవా నా హృదయమును పరిశోధించి నన్ను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నాట్ ఓన్లీ టెస్ట్ మీ లార్డ్ సర్చ్ మై హార్ట్. నా హృదయాన్ని వెతుకు ప్రభువా. నా హృదయాన్ని వెతుకుటే కాకుండా నన్ను పరీక్షించి నన్ను పరిశోధించుము. నీ యందు ఆయాసకరమైన మార్గము ఏదైనా చూడుము. చేయగలమా ఈ ప్రార్థన? ప్రొద్దున లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? లేచిన వెంటనే చెప్పండి, లేచిన వెంటనే ఏం చేస్తాం? ఫస్ట్ కొంతమంది దేన్ని పట్టుకుంటారు? కొంతమంది లేచిన వెంటనే యాపిల్స్ కాయని పట్టుకుంటారు. ఏదండి చెప్పండి, ఏది? ఫోన్. ఎవరేం పోస్ట్ పెట్టేశారో రాత్ర కుతూహలం అన్నమాట. ప్రొద్దున లేచి దాన్ని రీపోస్ట్ చేసేసి దానికి లైకులు పెట్టేసి మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రొద్దున లేచిన వెంటనే సేవకులుగా మనం చేయవలసిన ప్రార్థన, తండ్రులుగా మనం చేయవలసిన, తల్లులుగా దేవుని బిడలుగా మనం చేయవలసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, ప్రభువా నన్ను పరిశోధించు, లార్డ్ టెస్ట్ మీ అండ్ లార్డ్ సర్చ్ మీ. ప్రభువా నన్ను వెదుకు, నన్ను పరిశోధించు. నన్ను పరిశోధించడమే కాకుండా నన్ను పరీక్షించు ప్రభువా. లార్డ్ సర్చ్ మై హార్ట్ అండ్ సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ అగైన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. నీకు నాకు మధ్య, నీతో మాట్లాడుటకు, ప్రార్థన చేయుటకు, బైబిల్ చదువుటకు ప్రభువా, నీతో మాట్లాడుటకు ఏదైనా ఆటంకం ఉన్నదేమో ప్రభువా చూడుము. నన్ను నిత్య మార్గంలో నన్ను నడిపించు. చెప్పగలుగుతామా? ఉదయకాలం లేచి మనం ప్రార్థన చేయగలుగుతామా ధైర్యముతో? ఎస్ పాస్టర్ గారు, బాబు స్పర్జన్ అన్న, ఐ క్యాన్ ప్రే ఎర్లీ మార్నింగ్, సర్చ్ మై హార్ట్. కొంతమంది భయపడిపోతారు. హృదయంలో తమ్ముడు చెల్లెలు యవనస్తులు జాగ్రత్త వినాలి. నీ హృదయంలో అప్పుడప్పుడు నేను మ్యారేజ్ కౌన్సిలింగ్ లేకపోతే యూత్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. వీళ్ళు అంటారు అనమాట, తమ్ముళ్ళు వచ్చి అంటారు, అన్న నా హృదయంలో అన్న ఆ అమ్మాయి ఉందన్న, ఏదన్నా అడగండి కానీ ఆ హృదయంలో ఉన్న ఆ పిక్చర్ మాత్రం తీయొద్దని అడగొద్దన్న. చెల్లెళ్ళు అంటారు, అన్న ఏదన్నా అడగండి మీరు కానీ, అయ్యో బాబోయ్ అసలు అంత హ్యాండ్సమ్ వ్యక్తి నా హృదయంలోనే దాచుకున్నానన్న. మీ హృదయంలో ఎవరుండాలా? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాదు. ఎవరుండాలా మీ హృదయంలో? అది దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలో యేసునాథుడు ఉండగా, పునరుద్ధాడు అయిన యేసు ప్రభు నీ హృదయంలో ఉండగా నీ హృదయము తెరవబడుతుంది. నీ హృదయము పరీక్షించుకొని పరిశోధించే అవకాశము నీకు దొరుకుతుంది. అందుకనే యెర్మయా భక్తుడు అంటున్నాడు, ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్. ఈ హృదయము మోసకరమైన హృదయము. దీన్ని అర్థం చేసుకునేవారు ఎవరు? దావీదు అడుగుతున్న మాట, ప్రభువా నువ్వు అడగగలదువా? ఈరోజు నువ్వు అడగగలదువా? లార్డ్ సర్చ్ మై హార్ట్. నెంబర్ 1 మనం అక్కడ చూసినట్లయితే ఏంటి? మొట్టమొదటిది పునరుద్ధాన శక్తి కావాలి అనగా నీ హృదయము వండర్ఫుల్. నెంబర్ 2 లూకాసు వార్త 24వ అధ్యాయము 16వ వచనము.
అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అది చాలు తల్లి. అయితే వారిని అనగా యేసు ప్రభుని గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడిన కనులు. సంగమా, లూదియా దేవుని వాక్యం విన్నది కాబట్టి, ఆ వాక్యమందు లక్ష్య పెట్టింది కాబట్టి, శ్రద్ధ వహించి ఆ భక్తుడు చెప్తున్న మాటలు విన్నది కాబట్టి తన హృదయము తెరవబడ్డది. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే వారు కనులు మూయబడిన కనులు. వారు మూయబడిన కనులు. ఆ మూయబడిన కనులు చూస్తుండగా అమ్మ చదువు తల్లి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. అది చూసారా ఎంత విచారకరమైన. అంటే కళ్ళు మూసుకున్నాయి, వీళ్ళ కళ్ళు మూసుకుపోయాయి అని అంటే మనం అక్కడ చూడవలసింది వాళ్ళ కనులు తెరవబడ్డాలి. వాళ్ళ కనులు తెరవబడాలి. అమ్మాయి గ్రామం గుండా వెళ్తూ మాట్లాడుకుంటా వెళ్తున్న వారి కనులు గుర్తుపట్టలేని కనులు, యేసు ప్రభుని గుర్తుపట్టలేని కనులు. ఆయనతో తిరిగిన వారు, ఆయన బోధన విన్నవారు, ఆయనతో ఆ ఆహారం భుజించిన వారు, అద్భుతాలు చూచిన కనులు ఆయనను గుర్తుపట్టలేకుండా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అలనాడు సముద్రంలో యేసు ప్రభువును అద్దరికి వెళ్ళండి అబ్బాయిలు అని ఆ యేసు ప్రభు వారు అద్దరికి పంపించిన తర్వాత ఆ సముద్రంలో వాళ్ళు తుఫాను ఎదుర్కొంటుండగా యేసు ప్రభు ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వస్తే భయభ్రాంతులైన శిష్యులు ఆయనను గుర్తుపట్టలేని కనులు. అడుగుతున్నాను దేవుని సేవకుడిగా, అడుగుతున్నాను ఒక ఆధ్యాత్మిక కుమారుడుగా, అన్నగా, తమ్ముడుగా అడుగుతున్నాను, దేవుణ్ణి గుర్తుపట్టగలుగుతున్నావా? దేవుని గుర్తుపట్టగలుగుతున్నావా? నీ హృదయము తెరవబడ్డదా? తెరవబడిన హృదయమును నువ్వు నీ కనులు, లేకపోతే నీ ఆధ్యాత్మిక కనులు తెరవబడ్డా, లేకపోతే అన్నీ తెలిసినప్పటికీ కూడా, యేసు ఎవరో తెలిసినప్పటికీ కూడా, యేసు ప్రభు శిలువలో ఏం చేశాడో తెలిసినప్పటికీ కూడా ఇంకా గుడ్డితనముతో నువ్వు జీవిస్తున్నావా? మనం సువార్తల్లో చూసినట్లయితే ఒక గుడ్డివాడు అక్కడ నిలబడి అంటాడు, దేవా దేవా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఆ గుడ్డివాడు అంటున్నాడు దావీదు కుమారుడా అని యేసు ప్రభుని సంబోధిస్తున్నాడు. అంటే వీడికి దావీదు కుమారుడు అంటే పాత నిబంధన తెలుసు అన్నమాట. వింటున్నారు కదా? దావీదు కుమారుడు అంటే పాత నిబంధన తెలుసు అన్నమాట. కొత్త నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధన కూడా తెలుసు అని పాత నిబంధన తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభు ఆ మార్గంగా వెళ్తున్నాడు, యేసు ప్రభు అద్భుతాలు చేయగలడు అని తెలిసినప్పటికీ కూడా ఇంకా గుడ్డితనములో జీవిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటూ నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేసినప్పటికీ కూడా, నీ కుటుంబంలో అద్భుతాలు చేసినప్పటికీ కూడా నీ కనులు తెరవబడటంలే, నీ కళ్ళు మూయబడ్డాయి. పునరుద్ధాన శక్తి నువ్వు పొందాలి అనగా నీ హృదయము తెరవబడాలి. నీవు పునరుద్ధాన శక్తి నువ్వు పొందాలి అనగా నీ కనులు తెరవబడాలి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనము. కన్నులుండియు చూడకయు, కనులుండియు చూడకయు, చూసారా? అది వీళ్ళకి కన్నులున్నాయి కాదు, మన కన్నులున్నాయి కానీ సెలెక్టివ్ మెడికల్ డాక్టర్స్, నర్సులు ఎవరన్నా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటే వీళ్ళకి బాగా తెలుస్తుంది. సెలెక్టివ్ ఎమ్నీషియా అని అంటారు. సెలెక్టివ్ ఎమ్నీషియా. కొంతమంది ఏది చూడాలో, వింటున్నారు కదా, ఏది చూడాలో అదే చూస్తారు, ఏది చూడకూడదు అది చూస్తారు, ఏది చూడాలో అది చూడరు అన్నమాట. కనులుండి చూడలేని ప్రజలు, కనులుండి చూడలేని సంఘ సభ్యులు, కనులుండి చూడలేని భార్య, కనులుండి చూడలేని భర్త, కనులుండి చూడలేని ఆ కుమారుడు కుమార్తె. తమ్ముడు చెల్లెలు జాగ్రత్త ఉండాలి. నువ్వు దీర్ఘాయుషిగా ఉండి నువ్వు దీవించబడాలి అనగా ప్రభువారు ఎఫెసీ పత్రికలో చెప్పిన మాట, తల్లిని తండ్రిని సన్మానించు, తల్లిని తండ్రిని సన్మానించు. అడుగుతున్నాను ఈరోజు తమ్ముడు చెల్లెల్ని, తల్లిని తండ్రిని సన్మానిస్తున్నామా? ఆర్ యు రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్? తల్లిని దూషించే కుమార్తెలు, ఆ తల్లిదండ్రులను దూషించే కుమారులు నాకు తెలుసు, బూతులు మాట్లాడి కొట్టేసే బిడ్డలు నాకు తెలుసు. విచారకరమైన సంగతి. నువ్వు దీవించబడాలి అనగా నీ కనులు తెరవబడాలి, నీ కనులు తెరవబడాలి ఈ సమయంలో. అందుకనే అంటున్నాడు, కనులుండి మేము, ఈవెన్ వీ హ్యావ్ ఐస్ బట్ వీ కెనాట్ సీ. ఏం చూస్తున్నావు? వాట్ ఆర్ యూ వాచింగ్? అడుగుతున్నాను ప్రశ్న. వాట్ ఆర్ యూ వాచింగ్ విత్ యువర్ ఐస్? నీ కనులతో ఏం చూస్తున్నావు? చూడండి, మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. ఒకానొక దినమున, జాగ్రత్త వినాలి, ఒకానొక దినమున ప్రొద్దుకుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి స్త్రీ ఒకరు కనిపించను. ఏం చేయాలా? దావీదు గారు ఏం చేయాలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి,
యుద్ధంలో ఉండవలసిన దావీదు ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉన్నాడు. మళ్ళీ ఆగిపోయారు. ఎక్కడున్నారు? మిద్దె మీద. మిద్దె మీద ఉన్నాడు. ఈ దావీదు అయ్య గారు యుద్ధంలో ఉండాలి, యుద్ధం పోరాడుతూ ఉండాలి. కానీ యుద్ధం మానేసి సరే వెళ్ళలేదు, ఏదో కారణంగా వెళ్ళలేదు అని అనుకుందాం, పైకి వచ్చాడు. పైకి వచ్చినాడు, బాగానే ఉన్నాడా? ఏం చేశాడు? చదువు తల్లి. స్నానం చేస్తున్నా స్నానం చే ఒక స్త్రీ కనపడింది. అరే అది ఎందుకు వచ్చిందిరా బాబు, ఈమె ఎవరో స్నానం చేస్తుందని వెళ్ళిపోలేదు. ఏం చేశాడు? చూచాడు. నెంబర్ 1 హీ సా. చూచాడు, స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. అమ్మ 2వ వచనము. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. నెంబర్ 1 అమ్మ, నెంబర్ 1 చూచెను. నెంబర్ 2 హీ నాట్ ఓన్లీ సా, హీ సెంట్. ఆయన చూచాడు, చూచిన వెంటనే ఒక డిజైర్, ఒక పాపిష్టి కోరిక కలిగింది. ద డిజైర్ ఇన్ ద ఐస్ వెంట్ టు హిస్ హార్ట్. కనులతో చూచాడు, దట్ వెంట్ టు హిస్ హార్ట్. అమ్మ చదువు తల్లి. 3వది. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎత్తుకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. చాలు తల్లి, ఎంత విచారకరమైన సంగతి. అడుగుతున్నాను, మనం ఎక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు. దావీదు, కొంతమంది అంటారు ఆయన మేడ మీద నుంచి చూశాడని. ఆయన మేడ మీద నుంచి చూశాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావో తెలుసా? చెప్పాలి అమ్మాయి, తమ్ముడు, చెల్లెమ్మ, బ్రదర్, సిస్టర్, ఎక్కడి నుంచి చూస్తున్నావో తెలుసా? నీ చేతిలో సెల్ ఫోన్. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి దానిగా ఉన్నప్పుడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఏ రీతిగా వాడుతున్నావు? ఎటువంటి చిత్రాలు చూస్తున్నావు? యవనస్తులు ఈ మధ్యలో ఎందుకు పాడైపోతున్నారు? వారి మైండ్ ఎందుకు చెల్లాచెదరైపోతుంది? లేకుంటే వివాహాలు ఎందుకు కూలిపోతున్నాయనగా యూ హ్యావ్ బికమ్ అన్ అడిక్ట్ టు పొర్నోగ్రఫీ. బూతు చిత్రాలు చూస్తానికి నువ్వు అలవాటైపోయావు అంతే. పైకి బాగా ప్రైజ్ ది లార్డ్, పైకి బాగా దేవునికి స్తోత్రం, పైకి బాగా హల్లెలూయా, అంతరంగములో పాపము. దావీదు వలె నువ్వు చూసావు, అక్కడ ఆగిపోలేదు. చూసిన వాడు హీ సెంట్. నాట్ ఓన్లీ హీ సెంట్, హీ సెండ్. ఎటువంటి కనులు? నీ కనులు తెరవబడాలి. నీ కనులు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.